హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవనీస్ వరల్డ్. ఈరోజు మనం మినప్పప్పుతోనే పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా మినప్పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ కడుక్కున్న మినపప్పుని మనం 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మంచిగా నీట్గా కడుక్కొని నానబెట్టుకోండి. సో ఇలాగ నానిన తర్వాత మినపప్పుని మనం జాలీలో వేసి వడకట్టుకోవాలండి. కంప్లీట్గా వాటర్ ఏమీ లేకుండా మనం ఆ మినపప్పులోంచి వాటర్ అంతా పోయే విధంగా మనం ఏం చేసుకోవాలంటే స్ట్రెయిన్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత ఆ స్ట్రెయిన్ చేసుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలండి. అలా రుబ్బుకున్న తర్వాత రుచికి సరిపడా తగినంత ఉప్పుని వేసేసుకోవాలండి ఆ పిండిలోనే. అలాగే మనము చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇది మన ఇష్టం అండి. మనకు రుచికి తగినట్టుగా మనకు ఎంత ఇష్టమైతే అంతగా వేసుకోవాలండి. ఉప్పు, కారం సరిపడా చిల్లీని నెక్స్ట్ ఆనియన్స్ని వేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి. సో కలపడం మాత్రం ఒకే డైరెక్షన్లో కలపండి. సో ఆ తర్వాత పక్కన స్టవ్ పైన మనం ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్న పిండి ఉందో దాన్ని ఫస్ట్ కొంచెం వేసి చూడాలండి. ఆయిల్ బాయిల్ అయిందా లేదా, ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవడానికి. సో నేను కాస్త వేసేసి చూస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. సో ఇలా అయిన తర్వాత దాన్ని తీసేసి మిగతా పిండిని కాస్త మనం పునుగులు ఎలా వేసేసుకుంటామో అలా పునుగుల టైప్లో ఈ మినప్పిండిని కాస్తంత చేతిలోకి తీసుకొని ఫ్రై ప్యాన్లో వేసేసుకోవాలండి. సో అలా చేసేసుకొని ఆయిల్లో వేసుకొని చూడండి ఆయిల్ ఎలా మరుగుతున్నట్టుగా బుడగలుగా వస్తుందో. సో అట్లా రావాలండి మనం పిండి వేసినప్పుడు. అలా అయితేనే ఆయిల్ హీట్ అయినట్టుగా అర్థం అండి. సో అలా అయిన తర్వాత కాసేపటికి అవి పైనకు వస్తాయండి. అప్పుడు మనం ఒక జాలి సహాయంతో ఏం చేయాలంటే దాన్ని అటు ఇటు టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసి అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ మాత్రం హైలో పెట్టకండి, హై ఫ్లేమ్లోనూ పెట్టకండి, సిమ్లోనూ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడైతేనే అవి ఈవెన్గా కుక్ అవుతాయి. లోపల కూడా మంచిగా పిండిగా ఉండకుండా ఈవెన్గా కుక్ అవుతుందండి. లోపల పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. సో ఇది మాత్రం మీరు జాగ్రత్త పాటించాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఈవెన్గా కుక్ చేసుకోండి. టర్న్ చేస్తూ తిప్పుకోండి. ఇట్లా తిప్పుకుంటూ మీరు ఏదైతే మనం పునుగులు వేసామో వాటిని కాల్చుకోండి. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మీరు టర్న్ చేసుకోండి. ఆల్మోస్ట్ నా పునుగులు అయిపోవడానికి రెడీ అయ్యాయండి. చూస్తున్నారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా టర్న్ చేసేసుకోండి. మంచిగా ఈవెన్గా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం వీటిని తీసేసుకోవడమేనండి. ఇక చూడండి స్లోగా ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అయ్యాయి చూడండి. మనం ఆయిల్ని చూసి కూడా ఇవి ఫ్రై అయ్యాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చండి. వేడి వేడి మినప్పప్పు పునుగులు రెడీ అండి. బాయ్ బాయ్.